హాయ్ ఫ్రెండ్స్, ఇది కర్ణాటకలోని ఉడుపి క్షేత్రం అండి. ఇది శ్రీకృష్ణ టెంపుల్ అండి. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన క్షేత్రం అండి ఇది. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే, అన్ని ఆలయాల్లోని స్వామి తూర్పు వైపుగా ఉంటారు కదా, తూర్పు ముఖంగా. ఈ ఆలయంలో స్వామి పడమర ముఖంగా ఉంటారండి. ఈ ఆలయంలో స్వామిని నవరంధ్రాలు ఉన్న కిటికీ గుండా దర్శించుకోవాలండి. దీనికి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఇక్కడ స్వామివారి దర్శనం చాలా చిత్రంగా ఉంటుందండి. దేశంలో ఏ ఆలయానికి వెళ్ళినా కానీ మనం గర్భాలయం ద్వారానే స్వామి దర్శనం చేసుకుంటాం కదండి. కానీ ఇక్కడ మాత్రం భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదండి. ఇది చూడండి, పుష్కరిణి చాలా బాగుంటుంది. ఇక్కడ మాధవాచార్యుల గారు శ్రీకృష్ణుని విగ్రహము తీసుకొచ్చి ఇక్కడనే స్నానం చేయించి ప్రతిష్ఠించారండి. ఈ పుష్కరిలోనే స్నానం చేయించారండి. ఇక్కడ మనం స్వామిని కిటికీ ద్వారానే దర్శించుకోవాలండి. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ లేదా నవగ్రహ కిండి అని అంటారండి. ఇలా నవగ్రహ కిటికీ నుండి కృష్ణుణ్ణి దర్శించుకోవడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారండి. అక్కడ చాలా బాగుందండి ఇది టెంపుల్. చూడండి, ఇది చంద్రమౌళీశ్వర టెంపుల్ అండి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఉడిపి అంటేనే ఇదే గుర్తుకొస్తుందండి ప్రతి ఒక్కరికి. ఇక్కడి నుండే ఆలయం లోపలికి వెళ్ళాలండి. ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఆలయంలోకి వెళ్ళడానికి. అయితే మనకి లోపల కెమెరా అలో లేదండి, అందుకే వీడియో తీయలేదండి. చూడండి, ఇక్కడ నుండి వెళ్తున్నారు కదా, ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. లోపల చాలా బాగుంటుందండి. అసలు నైట్ 7:30 అయిందంటే అక్కడ అన్ని దీపాలు వెలిగించాలి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవండి. ఇదేనండి కనక కిండి. ఈ ఆలయంలో భక్తులు నేరుగా ముందు నుంచి కాకుండా కనక కిండి అనే ప్రత్యేక కిటికీ ద్వారా స్వామివారిని దర్శించుకుంటారండి. చూడండి, స్వామివారు మనకు లోపల కెమెరా అలో లేదు కదా అండి, అక్కడ చూడొచ్చు. కనక కిండి నుండి చాలా బాగా కనిపిస్తుంది. ఇదేమో శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయం అండి. ఫస్ట్ మనం ఇదే దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకోవాలండి. అయితే మొదటి నుంచి ఈ పద్ధతి లేదండి. 13వ శతాబ్దంలో మాధవాచార్యుల వారు స్థాపించిన నాటి నుండి 16వ శతాబ్దం వరకు భక్తులు స్వామివారిని నేరుగానే దర్శించేవారంట అండి. రాత్రి 7:30 గంటలకి స్వామివారి రథోత్సవం ఉంటుందండి. అయితే ఇది వెండి రథం అండి. స్వామివారికి హారతి ఇస్తారు, తర్వాత దిష్టి తీస్తారండి. తర్వాత ఆలయ ప్రాంగణంలో స్వామివారిని రథంలో తింపుతారండి.
కర్ణాటకలోని స్పెషల్ నృత్యం కదా అండి. అయితే ఈ నృత్యంని ఏమని అంటారో మీరు కామెంట్లో చెప్పండి. మనం ఇప్పుడు కనకకిండి గురించి తెలుసుకుందామండి. అయితే అప్పట్లో ఉన్న కులతత్వం నిమ్నజాతి కులస్తుడు అని కుర్మ కులానికి చెందిన కనకదాసుని ఉడిపిలో ఆలయ ప్రవేశం చేయనీయలేదండి. అంతేకాకుండా ఆలయం వెనుక భాగంలో బంధించి హింసించారంట. అప్పుడు కనకదాసు ఆర్తితో ఆ కృష్ణుణ్ణి పిలుస్తూ కీర్తనాలు ఆలపించాడు. కనకదాసు వేదనకు కరిగిపోయిన శ్రీకృష్ణుడు ఉన్న స్థానం నుండి వెనుకకి తిరిగాడంట. కనకదాసునికి దర్శన భాగ్యం కలగడానికి ఆలయానికి వెనుక భాగంలో కిటికీ రంధ్రం ఏర్పడిందంట. దీనిని ఇప్పుడు కనకకిండి లేదా కనకదాసు కిటికీ అని పిలుస్తున్నారు. గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీకృష్ణుడు పశ్చిమం వైపు దర్శనం ఇస్తున్నాడు. ఇప్పుడు ఏ ఆలయంలోనైనా తూర్పు వైపున దర్శనం ఇస్తారు కదా, అయితే ఇక్కడ పశ్చిమం వైపు దర్శనం ఇస్తాడన్నట్టు. ఇదేనండి ఈ ఆలయంకి స్పెషాలిటీ. చాలా బాగుంటుంది, మీరు కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ.